తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు 3 జర్నలిస్టులు, అది కూడా పండుగ పుట్ట సంక్రాంతి వేళ 3 జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశంలో? సీతారాం రాజు గారు ముందుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళే తెలంగాణ బిడ్డలు. దొంతు రమేష్ గారు కానీ, పరిపూర్ణచారి, సుధీర్, 3 బహుజన బిడ్డలు. సమాజం పట్ల ఇంత ప్రేమతోటి తనలాడి పనిచేసేటటువంటి వాళ్ళు. ఈ ముగ్గురిని అరెస్టు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టు ఫోరం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు జర్నలిస్టులని బలి చేయటం అనేది, పండగ పూట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి చెల్లింది. వీళ్ళ విష సంస్కృతి ఎక్కడైనా దేన్ని క్షమించదు, ఎవరిని వదిలిపెట్టదు అన్నదానికి అలాంటి ఉదాహరణ. నిజంగా సిట్టు ఓకే వేసిండ్రు, నిన్నేసిండ్రు, విచారణకు వాళ్ళకు నోటీస్ ఇచ్చో లేకపోతే ఇచ్చో రేపు రమ్మని పండగ అయిపోయిన రమ్మని చెప్పేసి నేను పారిపోయేటోళ్ళు కాదు. రోజు నిరంతరం ఒక 3.5 దశాబ్దాలుగా దొంతు రమేష్ కానీ, పరిపూర్ణచారి కానీ, మిగతా వాళ్ళు కానీ సుదీర్ఘమైన ఒక జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటము, రాత్రి పండగ పూట ఇళ్లలోకి పోయి ఫ్యామిలీని భయపెట్టి అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. అది అంతర్గత రాజకీయాలని లో జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్యలో పంచాయతీల్ని డైవర్ట్ చేయటం కోసం వాడుకున్నటువంటి ఎత్తుగడ, పన్నాగం తప్ప మరేం కాదు. నిజాయితీ ఉంటే, ఇదే సిట్టికి ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే ఫస్ట్ ఎవరిని అదుపులోకి తీసుకోవాలండి? ఆ సంస్థ చైర్మన్ నరేంద్ర చౌదరిని తీసుకోండి, సంస్థ ఎడిటర్ని తీసుకోండి. వాళ్ళని వదిలేసి అరే బతుకుదెరువు కోసము, అస్తిత్వం కోసము వాళ్ళు ఏదో పనిచేసేటటువంటి జర్నలిస్టులని వాళ్ళ జీవితాలను పండగ పూట ఫ్యామిలీస్ ముందు హింస పెడతారా, ఇబ్బంది పెడతారా? ఇంత దుర్మార్గమా ఇదా మీరు చెప్పేటటువంటి? రాహుల్ గాంధీ బోధించినటువంటి రాజ్యాంగాన్ని పెట్టుకొని దేశం మొత్తం తిరిగేటటువంటి మీరు చెప్పే రాజ్యాంగ ప్రవచనాలు ఇవా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి, మల్లికార్జున ఖర్గే గారి సమాధానం చెప్పాలి, ప్రియాంక గాంధీ సమాధానం చెప్పాలి. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇంత దిక్కుమాల రాజకీయాలు చేసుకుంటా, అన్ని ప్రజలు ఉసురు పోసుకుంటా, దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా మీ గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడము 2 సంవత్సరాలుగా జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఇది తెలంగాణ జరుగుతున్నది అదే. కానీ రాహుల్ గాంధీ గారికి కనిపించదు ఇది. కానీ పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగం పట్టుకొని ప్రవచనాలు చెప్తాడు ఆయన. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటాడు, రాజ్యాంగానికి పరిరక్షణ మేము తప్ప ఇంకెవ్వడు లేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తుంది? హైడ్రా పేరు మీద పేదోడు ఉసురు పోసుకుంటారు, మూసీ ప్రక్షాళన పేరు మీద పేద మధ్య తరగతి ఉసురు పోసుకుంటారు, భూముల పేరు మీద నీ ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గం, నీ మంత్రులు అన్ని వర్గాలను దౌర్జన్యం, దాష్టికం చేస్తుంది. మీకు కనిపించదు. వాళ్ళ బాధితుల ఆర్తనాదాలు కనిపించవు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తే 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి చెప్తామంటే, దాన్ని అడిగితే నిరుద్యోగులని కనీసం దానికి ఉరికిచ్చి కొడుతుంటే, ఆడపిల్లల్ని ఈడ్చుకుంటే కొట్టుంటే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి కనిపించదు. ఇదా మీరు చేసేది? ఇదా మీ ప్రజాస్వామ్యం? మీ మార్క్ ఇదా? మీ ఇంద్రమరాజ్యం? సిగ్గుండాల మాట్లాడటానికి. ఏం పండుగ పూట జర్నలిస్టులు ఏం అంత నేరస్తులా? ఈ దేశాన్ని పారిపోయేటటువంటి వాళ్ళ మీరు, మీ మంత్రులు ఈ గడిచిన 2 ఏళ్ల కంటే చేసేటటువంటి దాష్టికం కంటే, దౌర్జన్యం కంటే, దోపిడీ కంటే, అవినీతి కంటే ఇవాళ జర్నలిస్టులే ఎవడు? అసలు చేయండి. అసలు ఆ కథనాన్ని, దాని వెనుక జరిగినటువంటి కథనాన్ని ఇన్పుట్స్గా ఇచ్చినటువంటి వాడు ఎవడు చెప్పండి, ఫస్ట్ తీయండి. సిట్ అది చెయ్యాలి. సిట్ విచారణ చేయాల్సింది ఏంటిది? ఈ కథనం జర్నలిస్టులకు ఒక సోర్స్ ఉంటుందండి. నేను జర్నలిస్టుగా 3 దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వాడిని. జర్నలిస్టులకు ఒక సోర్స్ వస్తుంది, ఒక నుంచి సమాచారం వస్తుంది. ఆ సమాచారం ఆధారంగా కొంత ఆఫ్లైన్ స్టోరీస్, కొంత విజువల్స్ ఉండి, కొన్ని విజువల్స్ లేకుండా నడిపే స్టోరీస్ కొన్ని ఉంటాయి. ఈ కథనం వెనుకున్నటువంటి అసలు సూత్రధారి ఎవడు? ఈ కథనం ఎవరి ప్రయోజనాల కోసం వచ్చింది? ఇది బరాబర్గా ఈ 5th ఎస్టేట్ని బలిపెట్టి, 5th ఎస్టేటే మా జీవితం అనుకొని పనిచేసే జర్నలిస్టులని బలి పెట్టడానికి కారణం ఏంటంటే, 4th ఎస్టేట్ జర్నలిస్టులను బలిపెట్టడం కారణం ఏంటంటే 5th ఎస్టేట్ సంబంధాలు, అక్రమ సంబంధాలు. 5th ఎస్టేట్ ఏంది మరి? నరేంద్ర చౌదరి మీద ఎందుకు పెట్టట్లేదు?
నీకు నరేంద్ర చౌదరికి నీకున్నటువంటి ఫిఫ్త్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సంబంధాలేనా, భూముల సంబంధాలేనా? మరి ఆయన మీద కదా పెట్టాల్సింది. ఇంత జరిగే సొంత సంస్థ జర్నలిస్టులని, తెలంగాణ జర్నలిస్టులని పండగ పూట అరెస్ట్ చేస్తే ఆ సంస్థ ఇప్పటికి కనీసం చూపించట్లేదట. ఇదేం దౌర్జన్యం అండి? ఇంతకంటే దాష్టిక్యం ఏముంది? సొంత సంస్థని, ఉద్యోగులను కూడా కనీసం అరెస్ట్ చేస్తే పండగ పూట ఆ ఛానల్ కనీసం దాన్ని చూపించకపోతే ఇదేం విలువలు, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం పత్రికా స్వేచ్ఛ? మీ యాజమాన్య అవసరాల కోసం, మీ ప్రయోజనాల కోసం మీరు ఏది పడితే అది ప్రచారం చేస్తే బలిపశువులు మా జర్నలిస్టులు మా తెలంగాణ బిడ్డలు, ముగ్గురు తెలంగాణ బిడ్డలు. శ్రీనివాస్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం? దొంతు రమేష్ మహబూబాద్ జిల్లా, పరిపూర్ణచారి నల్గొండ జిల్లా, మా సొంత ప్రాంతం చండూరు మండలము, సుధీరు జనగాం జిల్లా. ముగ్గురు పాపం జర్నలిజంలో 3 దశాబ్దాలుగా పైగానే పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా వృత్తి కోసం, వృత్తి విలువల కోసం, వృత్తి నిబద్ధత కోసం తెలంగాణ పట్ల ఇంత ప్రేమతోటి తనలాడేటటువంటి వాళ్ళే. ఇలా పంటకు పుట్ట వాళ్ళకి గీ అరాచకం చూపిస్తారా? శ్రీనివాస్ గారు, బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి మూల్యం చెల్లిస్తారు. దీని వెనుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ దాష్టికం బయటపడుతుందని, వాళ్ళ దొంగతనం బయటపడుతుందని, వాళ్ళ అంతర్గత రాజకీయంలో ఉన్నటువంటి నీచ సంస్కృతి బయటపడుతుందని డైవర్షన్ చేయడం కోసం ఇప్పుడు జర్నలిస్టులని ఇప్పుడు రాత్రి చేయటం బరాబర్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకుంటుంది, వదిలిపెట్టేది ఉండదు. స్పష్టంగా ఏదైతే జర్నలిస్టులను దాదాపు 3 దశాబ్దాలుగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దొంతు రమేష్ కావచ్చు, సుధీర్ అన్న కావచ్చు, అదేవిధంగా చారణ కావచ్చు, ఈ అరెస్ట్ చేసిన దాన్ని ఖండిస్తున్నాం స్పష్టంగా. అదేవిధంగా నేనేమంటున్నానంటే దీని కుట్ర ఎవరున్నారు, దీని కుట్ర దాగి ఉంది. ఆ కుట్రలో ఒక జర్నలిస్టును ప్రజల కోసము, ప్రజల హక్కుల కోసం మాట్లాడి రాతలు రాసే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండోది, ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న నాకు 2000 కంటే ముందు తెలంగాణ కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ రాకముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఎన్కౌంటర్లు ఎట్లయితే రాత్రి జర్నలిస్టులను కూడా నక్సలైట్గా చిత్రీకరించి అరెస్ట్ చేసిండో సేమ్ నాకు ఇప్పుడు అట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే. అంటే ఎవరి డైరెక్షన్లో నువ్వు పనిచేస్తున్నావు రేవంత్ రెడ్డి, ఎవరి కోసం అరెస్ట్ చేసినావు? నీ అంతర్గత రాజకీయాలు, నీ అంతర్గత మంత్రుల కుమ్ములాటలు, తొక్కులాటలు, మూటల పంచాదుల కోసం ఒక పేద బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు ఎందుకు అరెస్ట్ చేసినావు? ఎవరు మాట్లాడినరు? ఏం ఇష్యూ జరిగింది? నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇష్యూ కదా. కోమటిరెడ్డి ఇష్యూ నీకు మంత్రివర్గంలో జరిగిన ఇష్యూను ప్రజలకు చూపిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావా? ప్రజల వైపున మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేస్తావా? అంటే ఏమైతుంది? నిరంకుశల పాలన చేస్తున్నావు నువ్వు. గతంలో ఎట్లయితే నీ గురువు నియంత పాలన చేసిండో ఆ నియంత పాలన చేస్తున్నావు ఈరోజు. స్పష్టంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎవరైతే ఆ సంస్థకు చైర్మనో, సంస్థ ఎండీనో ఆయనను అరెస్ట్ చేయాలి. ఎందుకు ఈ పండుగ పూట ఈరోజు తెలంగాణలో వాళ్ళ కుటుంబాల నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, వాళ్ళ కసబులా, ఈ దేశాన్ని కుట్రలో చేయడానికి వచ్చిన వాళ్ళ? ఎవరు వాళ్ళు? ఈ తెలంగాణ బిడ్డలు, వాళ్ళు ఉద్యమ బిడ్డలు. ఈ తెలంగాణ నువ్వు కూసున్న ముఖ్యమంత్రి సీటు రావడానికి తెలంగాణ కోసం పోరాటం చేసిన జర్నలిస్టులు వాళ్ళు. వాళ్ళని ఈరోజు పండుగ పూట అరెస్ట్ చేస్తావా? తెలంగాణ సమాజం అంతా ఏకమవుతుంది. నిన్ను ఎక్కడ ఉరి తీయాలో అక్కడ ఉరిస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊరుకునేది లేదు, ఊరుకోదు. తెలంగాణ సమాజం మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, నిరంతరం ప్రశ్నిస్తుంది, దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. అంత సిద్ధాంతమైన, అంత నైతికత, అంత హేతుబద్ధ ఉన్న సమాజం తెలంగాణ సమాజం. నువ్వేంది, నీ లెక్కేంది? నిన్న కాక మొన్న 4 ఓట్లతో వచ్చినావు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వాళ్ళని ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రోడ్డు మీదకి వచ్చి జర్నలిస్టుల వైపు నిలబడుతుంది, కలబడుతుంది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేక శక్తులకు కోసం పనిచేశారు. ఇదే దొంతు రమేష్ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా వరంగల్ నుంచి ఢిల్లీ వరకు జరిగినటువంటి జర్నలిస్ట్ ఉద్యమంలో, తెలంగాణ కోసం జరిగేటువంటి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాడు. ఒక సందర్భంలో లాఠీ దెబ్బలు తిని గాయపడినటువంటి వాడు కూడా. అటువంటి వాళ్ళని ఇవాళ మీకు అంత అన్యామా? తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. ఇవాళ బేషరతుగా విడుదల చేసి తర్వాత మీకు కావాల్సిన సమాచారం ఏముంటే వాళ్ళ నుంచి తీసుకోవాలి. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని రాతపూర్వకంగా అడగండి, మీ విచారణ ఏందో అడగండి, కానీ వాళ్ళ బేషరతుగా వదిలేయాలి, వదిలిపెట్టాలి. లేకపోతే బరాబర్గా తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకుంటారు. పండుగ పూట తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం అత్యంత దారుణం అని చెప్పేసి రవి గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను ఉపేక్షించదు. తెలంగాణ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు కూడా వెంటనే వారిని విడుదల చేయడంతో పాటు పూర్తిగా ఈ
మొత్తం వ్యవహారానికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం.